ఇదిగో నీ టాబ్లెట్. హలో, సోమలింగ రాజు గారా? అవును సార్ సార్ ఆ సీను గారు జైలు తప్పించుకుని మీ ఇంటి వైపు వస్తున్నట్టున్నారు సార్. వాడు మా ఇంటికి వస్తే చచ్చినట్టే లెక్క, నువ్వేం భయపడకు. మల్లిక మల్లిక సీను వచ్చేసావా?
ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తారా? రే మస్తాన్, మనోహర్, శామ్యూల్, పట్టుకోండి రాయిని. ఏం చేయండి రా. ఇక, చేపట్టు. మద్రాసు నుంచి వచ్చిన మొదలయాన్ని హత్య చేసింది వీడే అని అనుమానం. మొదలయారికి సోమనగరాజుకి ఏయో గొడవలు ఉన్నాయి. ఇవాళ ఈ శవం సీనుగారి ఇంటి పక్కన దొరికింది. శివునికి సోమనగరాజు కూడా ఏదో గొడవ ఉంది. అంటే ఈ హంతకుడికి సోమలింగరాజుకి ఏదో కనెక్షన్ ఉండే ఉంటుంది. జైలు నుంచి తప్పించుకొచ్చిన సీనుగాడిని పట్టుకుంటే అసలు నిజం తెలుస్తుంది. ఇంకో గంటలో జరగబోయే సోమలింగరాజు కూతురు పెళ్లికి వాడు తప్పకుండా వస్తాడు. అక్కడ మనం వెయిట్ చేస్తే వాడిని పట్టుకోవచ్చు. చక్కగా ఉన్నావు. కమా బయలుదేరు. నా మనోరాలు పెళ్లి ఆపాలి. ఏదో ఒకటి చేయాలి. ఎలా? ఇక్కడి నుంచి బయటపడాలి. ముందు ఎలా 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 హలో, సోమలింగరాజు గారా? అవును. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. కళ్యాణ మండపానికా? అవునండి. పదండి, నేను వస్తున్నా. మంచిది మంచిది. మీరెవరండి? నేను సీనుని. వాడు వచ్చేసాడు. వాడిది మామూలు ఫేస్ కాదు. ఒకసారి వాడి ఫేస్ చూస్తుందంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది వాడిని చూడకుండా మేనేజ్ చేయి. ఓకే ఓకే, నేను చూసుకుంటాను. వీడే నా కొడుకు, పేరు మకర్రానా. ఈవిడ వాళ్ళ అమ్మ నా పెళ్ళం నకర్రానా. క్యాజీ, నాకు అర్జెంట్ గా కారు కావాలి జీ. ఎందుకు జీ? బాత్రూమ్కి వెళ్తాను. కారులోనా? చిచి కార్ ఇస్తే బయట ఎక్కడ ఏం అక్కర్లేదు. కళ్యాణ మండపంలో బోల్డ్ టాయిలెట్లు ఉన్నాయి, ఫ్రీగా వెళ్ళు. నొకరానా గారికి టాయిలెట్ చూపించు, పని చూసుకుంటాడు ఫ్రీగా. చల్ చల్. రావయ్యారా? రెండు బావగారు నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏమిటంత ఆలస్యమైంది? లేదు బాబు గారు, కరెక్ట్ టైంకి వచ్చాం. ఆహా. నమస్కారం. ఏంటి అబ్బాయి రెడీ అవుతున్నాడా? ఇప్పుడే మెడిటేషన్ చేసుకుంటానని రూమ్ లోకి వెళ్ళాడు. ఓహో. మీరు రండి. రై, పెళ్లి వారు వచ్చారు, అబ్బాయిని రెడీ చేయండి. రే నర్సింగ్ సార్, వాడు ఇటు వస్తున్నాడు. లోపలికి రాకుండా బయట నరికేయండి. గట్లనే సార్. గురువుగారు వచ్చేసారు. గురువుగారు, ఆడపెళ్లి వారు తొందర పెడుతున్నారు. పెళ్లి అర్జెంట్ గా జరిపించాలట. పెళ్ళ? ఏ పెళ్లి? ఎవరి పెళ్లి? నేనెందుకు జరిపించాలి? గురువుగారు, ఈ పెళ్లికి మీరు పురోహితులు. మనం భోజనాల కదుట వచ్చింది. గురువు గారు, మీకు మతి మరిపు ఎక్కువైపోయింది. ఈ పెళ్లికి మీరు దక్షిణ కూడా తీసుకున్నారు, మర్చిపోయారా? నాకు మతి పెరపన్న విషయం వీళ్ళందరికీ తెలియాలా? నమస్కారం, పెద్ద బంతుల వాడు. వీడెవడు? పెళ్లి కూతురు తండ్రి కాదు. గట్టి మేళం వాడు. సేలం నుంచి వచ్చాడు. గట్టి మేళం ఎప్పుడో నాకు కరెక్ట్ గా గట్టి చెప్పాలి. మేళం ఎప్పుడో నీకు కరెక్ట్ గా చెప్పడానికి ఆలు లేదు చూలు లేదు. అపోలో హాస్పిటల్ బిల్ ఎంత అని అడిగాడంట. నీలాంటి చచ్చు విధవా. అసలు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. నువ్వు అక్కడ కూర్చొని చావు. అవసరమైతే నిన్ను పిలుస్తాను, అప్పుడు వాయిద్దు గాని. వెళ్ళు. గురుగారు, పెళ్లి ఇక్కడ జరపాలి. ఇక్కడ జరపాలి. బాగున్నారా? బాగున్నా. వచ్చేసావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకోసారి ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఏంటి, ఇంకా నీకు మర్యాద మిగిలింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఎడం చేత్తో ఫోన్ పట్టుకొని కుడి చేతి జేబులో పెట్టుకున్నావు. అరే, ఇప్పుడు ఫోను హ్యాండ్ రెండు మార్చావే. రేయ్, నిన్ను చంపేస్తాను రా. మరీ అలా అరవకండి, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. హలో హలో. రై, ఎక్కడున్నావురా? అమ్మా, అంత ఈజీగా చెప్పేస్తారా? నాకు కాబోయే పెళ్ళాన్ని దగ్గరుండి రెడీ చేసుకుంటున్నా. జయంతి, ఇక్కడికి మగవాళ్ళు ఎవరైనా వచ్చారా? మీరు తప్ప ఎవరూ రాలేదండి. ఇట్రా. ఆ సీనుగాడు ఇదే కళ్యాణ మండపంలో తిరుగుతున్నాడు. వాడు 5 నిమిషాలకోసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. డోంట్ వరీ. అమ్మాయి జాగ్రత్త. కొత్త వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వద్దు. ఓకే ఓకే. గో గో గో.